జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ శ్రీ మాతాజీ. ప్రపంచ శాంతి కొరకు, మా అందరిలో కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఈ దేవి భాగవత కార్యక్రమాన్ని, పఠన కార్యక్రమాన్ని మీరే మా చేత చేయిస్తున్నారమ్మా. ఇది మీ ప్రేరణే తల్లి. దయచేసి దీన్ని నిర్విఘ్నంగా మీకు నచ్చే విధంగా మా చేత మీరే జరిపించండి తల్లి. చేసేది చేయించేది అంతా మీరే కదమ్మా. శ్రీ మాతాజీ అండి. మనము నిన్న ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము, అలాగే ప్రథమ స్కందంలో కొంత పార్ట్ చెప్పుకున్నాము. అయితే నిన్న ఈ సూత మహామునిని సౌనకాది మహర్షులు ఈ మిగతా అన్ని పురాణాలు చెప్తూ వింటూ ఈ దేవి భాగవతం కూడా చెప్పమని అడగగా ఆయన చెప్పడం ప్రారంభిస్తారు. సో ఈ దేవి భాగవతాన్ని ఎవరెవరు విని తరించారు, వసుదేవుడు ఎలాగైతే చెరసాలలో ఉండి వాళ్ళ యొక్క 7 పిల్లలు చనిపోగా నారద మహర్షిని అనుకుంటా, నారద మహర్షిని పిలిచి ఇలా నాకు ఒక్క కొడుకునన్నా మిగిలేటట్టు చెయ్యమంటే ఆ దేవిని ప్రార్థిస్తే ఆవిడే మహామాయగా వచ్చి ఏం చేయాలో చెప్పి ఆ కొడుకుని ఆ బృందావనంలో నందుడి దగ్గర వదిలిపెట్టి అక్కడ పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పటం కూడా ఆ దేవి యొక్క ఆ ఆదేశం ప్రకారమే జరిగిందిట. అలాగే ఇంకా కృష్ణుడు ఎలాగైతే శమంతకమణిని అపహరించాడనే నిందను ఎలా పోగొట్టుకొని బయటపడ్డారో అది కూడా దేవి యొక్క ఆ కృప వలనే జరిగిందిట. అలాగే పురాణ నియమాలు చెప్పారు, పఠన నియమాలు, అలాగే 18 పురాణాల గురించి చెప్పుకున్నాము. నైమిసారణ్యం అనేది ఎలా వచ్చింది అంటే ఈ మహర్షులందరూ కూడా కలియుగం ప్రారంభంలో ఆయన నుంచి తప్పించుకోవడానికి, కలి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి నైమిసారణ్యంలో ఒక బ్రహ్మదేవుల వారు నేమి అంటే కాలనేమి అనే చక్రాన్ని మీరు నడుపుకుంటూ వెళ్ళి ఎక్కడైతే అది ఆగిపోయి దగ్ధమైపోతుందో ఆ ప్రదేశంలో, ఆ వనంలో మీరు చక్కగా ఉండొచ్చు, అక్కడికి కలి ప్రవేశించడు అని చెప్తారు. సో అదే తర్వాత నైమిసారణ్యం అని పిలువబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వ్యాసుల వారి గురించి చెప్పారు. 7వ వైవస్వత మన్వంతరము 28వ వ్యాసుడు అనమాట. ఇప్పుడు ఈ ఈ దేవి భాగవతాన్ని రాసిన వ్యాసుల వారు కృష్ణ ద్వైపాయనుడు. అలాగే వ్యాసుడి వారికి కొడుకుని పొందాలని ఆకాంక్ష కలుగుతుంది. నారద మహర్షి ఆదేశానుసారం ఆ దేవిని గురించి తపస్సు చేసి పుత్రుడిని పొందాలని మేరు పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇందులో హయగ్రీవ వృత్తాంతం కూడా వచ్చింది. జలప్రళయంలో అంత యుద్ధం చేసి జలప్రళయం కాదు, రాక్షసులతో ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయిన విష్ణుమూర్తి ఆ వింటి నారికి తలను ఆనించుకొని నిద్రపోతూ ఉంటారు. అట్లాగనే ఆ తర్వాత ఈ బ్రహ్మదేవుడు దేవుళ్ళందరూ, ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయనని నిద్రలేపడం ఎలాగా అని ఆలోచించి ఒక చెద పురుగుని ఆ వింటి నారని కొరకమంటే అది కొరికేటప్పటికి ఆయన శిరస్సు తెగి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతలో వాళ్ళందరూ భయపడిపోయి ప్రార్థిస్తే దేవి ఒక అశరీరవాణి పలికి హయగ్రీవ్ ఒక గుర్రం తలను తీసుకొచ్చి అతికించండి, ఇది ఒక లక్ష్మీదేవి యొక్క శాపవశాత్తు ఇలా జరిగింది అని చెప్తారనమాట అశరీరవాణి. పూర్వం హయగ్రీవుడనే ఒక రాక్షసుడు తపస్సు చేస్తే ఈ అమ్మవారే వాడికి వరం ఇస్తుంది. నాకు మరణం లేకుండా చెయ్యమని అంటే అది అసంభవము, మరణం లేకుండా చేయటం. ఇంకో వరం కోరుకోమంటే సరే నేను హయగ్రీవుడిని కదా, నాలాంటి హయగ్రీవుడితోనే నాకు మరణం ఉండాలి, ఇంకెవరితో ఉండకూడదు అని అంటే నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి వాడి ఉద్దేశం అనమాట. సో అని అడుగుతాడు. సరే అంటుంది అనమాట. తథాస్తు అని వరం ఇస్తుంది. సో అది నెరవేరడం కోసం అని చెప్పి ఇప్పుడు మీరు ఒక గుర్రం తలని తీసుకొచ్చి విష్ణుమూర్తి మొండానికి అంటించండి అని చెప్తుంది అనమాట. ఆ విధంగానే ఒక గుర్రం తలని తీసుకొచ్చి అతికించగా ఆయన హయగ్రీవుడిగా మళ్ళీ పుట్టి అదే ఉద్భవించి ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడిని చంపేస్తారనమాట. ఆ తర్వాత మధుకైటభుల వృత్తాంతం వచ్చిందండి.
జలప్రళయం, మహాప్రళయం అంటే ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి కదా! ఒక్కొక్క మన్వంతరం అయిపోయి తర్వాత ఒక్కొక్క మన్వంతరానికి మధ్యలో ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి. సో, మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోతే ఆహ్, ఈ జనార్దనుడు విష్ణుమూర్తి కూడా నిద్రపోతూ ఉంటారనమాట. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన 2 చెవులలో నుంచి ఒక చెవిలో ఎడమ చెవిలో నుంచి మధుడు గుమిలి ఉంటుంది కదా! అది బయట పడుతుంది. సో, ఆ 2 చెవుల్లోంచి పడిన వాటిల్లో నుంచి అవి రాక్షసులుగా రూపాంతరం చెందుతాయన్నమాట. ఆహ్, అది వాళ్ళు మధుడు, కైటభుడు అనే రాక్షసులుగా రూపాంతరం చెందుతారు. ఆ సముద్ర జలాల్లోనే వాళ్ళు తిరుగుతూ బలిష్ఠులుగా తయారైపోయి ఇద్దరు అన్నదమ్ముల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళకే సందేహం వస్తుంది. వాళ్ళసలు ఎవరు? ఏంటి? మనం ఎవరం? ఎక్కడి నుంచొచ్చాం? ఎవరు సృష్టించారు మనల్ని? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? అనేది వాళ్ళకేం అర్థం కాక తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక శబ్దం వినిపిస్తుంది. మనోహరమైన శబ్దం. ఆ శబ్దాన్ని వాళ్ళు వాగ్బీజంగా తలచి ఒక మంత్రంగా జపిస్తూ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఆ తల్లి ఆ బీజ శక్తి యొక్క ఆ తల్లి ప్రసన్నమయ్యి ఏం కావాలో కోరుకోమంటుంది. మాకు స్వేచ్ఛా మరణం కావాలి అని కోరుకుంటారు. ఆవిడ తథాస్తు అని వరమిస్తారు. అయితే ఆ యొక్క మదంతో వాళ్ళు హ్మ్, అటు ఇటు తిరుగుతూ మాకంటే బలవంతులైన వాళ్ళెవ్వరూ లేరు అని చెప్పి తిరుగుతూ బ్రహ్మదేవుడి దగ్గరికొస్తారు. ఆ పొగరుతోనే ఆయన్ని యుద్ధానికి ఆహ్వానిస్తారు. మాతో యుద్ధం చెయ్యి అని. ఆ బ్రహ్మదేవుడికేమో వాళ్ళని చూసి వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. నేను వాళ్ళతో యుద్ధం చేయలేను. ఇప్పుడు నాకేంటి దిక్కు అనని ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఆయన దగ్గరికెళ్తారు. తీరా వెళ్తే విష్ణుమూర్తేమో యోగ నిద్రలో మునిగిపోయి ఉన్నారు. ఆయనని పరిపరి విధాలుగా ప్రార్థించినా, ఎంత లేపినా సరే ఆయన లేవలేదు. యోగ నిద్ర ఆయన్ని కమ్మేసిందనమాట. ఆ శక్తి అధీనంలో ఉన్నారు. ఎంతసేపు స్తుతించినా లేవలేదు. అయితే అందరికీ ఈయనే ఆధారభూతుడు. ఈయన ఆధీనంలోనే అన్నీ ఉంటాయి. అటువంటిది ఈయనే ఇంకొకరి శక్తికి అధీనమైపోయిందేంటి? అటువంటి శక్తి ఇంకా ఎంత గొప్పది. సో, నేను ఆ శక్తినే ఆహ్, స్తుతిస్తే ప్రసన్నం చేసుకుంటే అప్పుడు నా పని జరుగుతుంది. ఈయన లేస్తారు నిద్ర అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ తల్లిని, ఆ యోగ మాయని, యోగ నిద్రని ఆహ్, ఆహ్, గురించి స్తుతిస్తారనమాట. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ నిద్ర ఆ విష్ణుమూర్తిని వదిలిపెడతారనమాట. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముడిని నిద్రావసుడిని చేశావు. నీ మోహ విలాస లీలలు మాకు తెలియదు తల్లి. నేనెంత మూఢుడిని నేనింతవరకు తెలుసుకోలేకపోయాను. వేదాలు రాసిన నేనే నీ యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాను. హ్మ్. కనుక దయచేసి దేవతలకు భుక్తి, ముక్తి దాయినివి నీవే అని నేను తెలుసుకున్నానమ్మా. దయచేసి ఓ విష్ణుమాయ, ఓ మహామాయ ఆహ్, దయచేసి ఈయనని వదిలిపెట్టు. జనార్దనుడిని మేలుకొలుపు. ఆహ్, ఇంత కష్టమొచ్చింది. ఇంకెవరు మాకు హెల్ప్ చేస్తారమ్మా అని చెప్పి ఆయన ఆ భక్తి ఆవేశాలతో స్తుతించి ఇంకా నిలదీశాడనమాట ఆ శక్తిని. అప్పుడు ఆ తామస శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తి విష్ణువు యొక్క శరీరాన్ని వదిలిపెట్టిందనమాట. అప్పుడు జనార్దనుడిలో కదలిక వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా సంతోషిస్తాడనమాట. ఆ విధంగా చెప్తూ ఉంటే ఈ సూత మహాముని సౌనకాది మహామునితో ఇలా చెప్తూ ఉంటే వారికొక సందేహం కలిగింది. అంతటి శక్తివంతుడైన విష్ణుమూర్తే యోగమాయకు వశుడై ఎలా నిద్రపోయాడు? అంతటి సమర్థురాలు ఎవరసలామె? ఎలా కాగలిగింది? ఆహ్, నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. అని సూతుల వారిని అడుగుతారనమాట. ఆ తల్లి ఎవరు? ఏమిటి? చెప్పమని అడుగుతారనమాట. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట స్వరూపుడు. చరాచర ప్రాణికోటంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. సో, నారాయణుడు, ఋషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అని చాలా రకాల పేర్లతో విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటారు. అంటే ఆయనే గొప్ప అని. అలాగే కొంతమందేమో
శివుడిని శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు అని శివుడిని గొప్ప అని కొంతమంది స్తుతిస్తూ ఉంటారు. అదే విధంగా కొందరేమో సూర్యుడే అతిశక్తివంతుడు అని సూర్యుడిని, కొంతమంది అగ్నిని, ఇంద్రుడిని, వరుడిని ఇలా రకరకాల ఆహ్, వాళ్ళని కొలుస్తూ వాళ్ళే శక్తివంతులుగా అనుకుంటూ ఉంటారు. కానీ వారందరికీ కూడా శక్తి ఏ విధంగా ఎవరి నుంచి వస్తుంది అంటే ఆ తల్లి మూలంగానే. ఎవరైతే శక్తి సంపన్నురాలో ఆ శక్తి గనక వాళ్ళకి లేకపోతే, ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా అసమర్థులనమాట. సో, విష్ణుమూర్తిలో ఆ తల్లి యొక్క సాత్విక శక్తి విష్ణుమూర్తిలో ప్రకటితమవుతూ ఉంటుంది. సో, ఆ శక్తి లేనప్పుడు ఆయన నిశ్చేష్టుడు. అలాగే బ్రహ్మదేవుడిలో ఆ తల్లి యొక్క రాజస శక్తి ప్రకటితమవుతూ ఉంటుందట. అది రాజస శక్తి లేనప్పుడు ఆయన సృష్టి కార్యం చేయలేరట. అలాగే తామస శక్తేమో శివుడిలో ప్రకటితమవుతూ ఉంటే ఆయన సంహారకారకుడయ్యాడట. సో, అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి శక్తియే కారణమైనది. ఆ శక్తే లేకపోతే త్రిమూర్తులు లేరు. ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుడు వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరనమాట. ఆ శక్తి సగుణ అని, నిర్గుణ అని 2 రకాలుగా ఉంటుందట. విరాగులు అంటే ఏ ఏ కోరిక లేని వాళ్ళు ఆ తల్లిని నిర్గుణ స్వరూపుగా ఉపాసిస్తారట. కోరికలు పెట్టుకొని పూజించదలుచుకున్న వాళ్ళు ఆహ్, ఆవిడని సగుణ స్వరూపంలో అంటే ఒక రూపంలో ఆవిడని ఉపాసిస్తారట. సగుణ, నిర్గుణ సాతు ద్విధా ప్రోక్త మనీషిభిః. సగుణా రాగిభిస్సేవ్య నిర్గుణాతు విరాగిభిః. అంటే విరాగులేమో నిర్గుణ తత్వంతో ఆవిడని ఉపాసిస్తారు. స సగుణ తత్వంతోనేమో ఆహ్, రాగులు అంటే కోరికలున్న వాళ్ళు ఉపాసిస్తారు. ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆ శక్తియే. త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది కూడా ఆ శక్తియే. వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఆమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసమేట. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయమని మా గురువుగారు వ్యాసులు చెప్పారు అని చెప్పి సూత మహాముని చెప్పారు. ఆహ్, స వ్యాసుల వారికి నారద మహర్షి చెప్పారట. నారదుడికి వారి తండ్రి అయిన బ్రహ్మదేవుడు చెప్పారట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పారట. సో, కనుక ఈ శక్తి మాత్రమే ఆరాధనీయము అని చెప్పి చెప్తారనమాట. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుండి నిద్రాదేవి బయటకు వచ్చింది. హ్మ్. ఆకాశంలో నిలబడింది. అంటే నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్ష స్థలాల నుండి ఆ తల్లి ఆకాశంలో ఆ తల్లి బయటకు వచ్చి, ఆ యోగ మాయ అనే శక్తి బయటకు వచ్చి ఆకాశంలో అలా నిలబడి ఉందట. జగన్నాథుడు నిద్ర లేచాడన్నమాట అప్పుడు. మేల్కొని హ్మ్, హ్మ్, బ్రహ్మగారి వంక చూసారు. ఏంటి ఏంటి అంటే కొడుకు కదా! కొడుకు వరుస అన్నమాట బ్రహ్మదేవుడు. నాయనా ఏంటి ఇంత భయపడుతూ ఇలా విచారంగా కనిపిస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు తపస్సు చేసుకోకుండా ఇలా వచ్చావేంటి? అని అడుగుతారు. అప్పుడు ఆయన, "ఓ తండ్రి వాసుదేవ నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటవులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. నేనేం చేయాలో అర్థం కాక నేను నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. నువ్వేమో ఇలా యోగ మాయల నిద్రలో మునిగిపోయున్నావు. ఇప్పటికి నిద్ర లేచావు. నన్ను నన్ను రక్షించు. హ్మ్. పాహి పాహి అని ప్రార్థిస్తారనమాట. అలాగా అయితే భయపడకు. వాళ్ళని నేను సంహరిస్తాను. వాళ్ళు ఇంకా నా మీదకి కూడా వస్తారు. రాని నేను వాళ్ళని సంహరిస్తానులే భయపడకు అని చెప్తారనమాట. అలా అంటుండంగానే ఆ మధుకైటబులిద్దరూ కూడా ఇక్కడికొచ్చి విష్ణుమూర్తిని చూసి బ్రహ్మగారితో "ఏంటి ఇక్కడికొచ్చావు? మాతో యుద్ధం చెయ్యి. లేదా ఆయనే యుద్ధం చేస్తారా మాతో? రమ్మను" అది అని ఆహ్, యుద్ధానికి పిలుస్తారు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని దానవులారా రండి నాతో యుద్ధం చేయండి అని చెప్పంటే దానికి వీళ్ళకి చాలా కోపమొచ్చి అప్పుడు ముందు మధుడు తర్వాత కైటబుడు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తూ ఉంటారు. కొంతకాలం మధుడు, కొంతకాలం తర్వాత వాడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కైటబుడు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాసేపు కాసేపు విశ్రాంతి తీసుకుంటూ విష్ణువుతో కంటిన్యూస్‌గా యుద్ధం చేస్తూ ఉంటారు.
కానీ విష్ణుమూర్తికేమో రెస్ట్ లేకుండా చాలా అలసిపోతారనమాట వాళ్ళతో. వాళ్ళకేమో ఆహ్, స్వతంత్ర మరణం ఉంది కదా! సో, వాళ్ళకి మరణం లేదు. వాళ్ళు అవిశ్రాంతంగా చేస్తూనే ఉంటారు యుద్ధం. కానీ విష్ణుమూర్తి మాత్రం అలసిపోతూ ఎందుకు నేనిలా అలసిపోతున్నాను? ఏమైంది? అని చెప్పి ఆయన ఆలోచిస్తారనమాట. అప్పుడు వాళ్ళిద్దరికి ఆ తల్లి యొక్క వరం ఉన్నది అని చెప్పి అర్థమవుతుందనమాట. అప్పుడు ఈయన ఏదో ఉపాయం చేసి ఏ ఏ ఏ వీళ్ళని ఓడించాలి అని చెప్పి మధుకైటవులారా మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడిని. మీరేమో ఒకరి తర్వాత ఒకళ్ళొచ్చి నాతో తలపడుతున్నారు. మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ నాకు విశ్రాంతి లేదు. నేను 5000 సంవత్సరాల పాటు పోరాడి అలసిపోయాను. అందుకని ఆహ్, మీరు నాకు కొంత సమయం ఇవ్వండి. విశ్రాంతి తీసుకుంటాను. కాస్త సమయం ఇవ్వండంటే, సరే అని చెప్పి వాళ్ళు కాస్త ఆపుతారు. యుద్ధాన్ని ఆపి పక్కకెళ్తారనమాట. అప్పుడు వాసుదేవుడు ఆలోచించి అసలైన కారణం తెలుసుకొని, వీళ్ళది స్వేచ్ఛా మరణం కదా అని చెప్పి ఆ తల్లినే ఆహ్, హ్మ్. ప్రార్థిస్తాడు. వీళ్ళకి నువ్వేమో వరం ఇచ్చేసావు. వీళ్ళతో యుద్ధం చేయాలంటే ఎట్లా? వీళ్ళని మరణించేది ఎట్లాగమ్మా? నువ్వే నాకు సమాధానం చెప్పు. నాకు ఉపాయం చెప్పు అని చెప్పి అడుగుతారనమాట విష్ణుమూర్తి. అప్పుడు అప్పుడు యోగ నిద్రాశక్తి ఆయన నుంచి విడిపోయి ఉన్న యోగ నిద్రాశక్తి ఆకాశంలో నిలబడి ఉంటుంది కదా! ఆవిడని స్తోత్ర పారాయణం చేస్తాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహార కారణి అనాది నిధనే చండి ముక్తి ముక్తి ప్రదే శివే అని రకరకాలుగా ప్రార్థించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను అని. అప్పుడు విషయం తెలిసి నిన్ను శరణు వేడుతున్నాను. నువ్వేం చేయాలో చెప్పు తల్లి అంటే, ఆ పరాశక్తి ప్రసన్నురాలయ్యి హరి మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించే సంహరించాలి. ఇంకో దారి లేదు. నేను నా చూపులతో, నా సమ్మోహన వాళ్ళని సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు వాళ్ళని సంహరించు. అంతకంటే దారి లేదు అని చెప్తుందనమాట ఆ తల్లి. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తొచ్చి యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తే ఈ విష్ణుమూర్తికి మళ్ళీ దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఆయన పాపం దీనంగా ఆ తల్లి వంక చూస్తాడు. అప్పుడు ఆవిడకి అర్థమయ్యి పెద్దగా నవ్వుతుందనమాట. ఆహ్, ఆహ్, సమ్మోహనంగా నవ్వుతుంది. అది ఆ నవ్వుకి ఆ మధుకైటబులిద్దరు రాక్షసులు కూడా ఆవిడ వైపు చూస్తారు. చూస్తే ఇంకా ఆవిడ సమ్మోహనంలో అలా మునిగిపోయి ఉండగా అప్పుడు హ్మ్. గంభీరంగా పలుకుతాడనమాట. మధుకైటబులారా మీరు మీ యుద్ధానికి నేను సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధం చేశాను కానీ మీకు సాటి వచ్చేవాళ్ళు ఎవరిని చూడలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెంది మీకు వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకోండి అనని జెప్పి అంటాడు. దాంతో అదేమిటి ఇప్పటిదాకా మాతో ఓడిపోయిన మనిషి మాకు వరమిస్తాడంటాడేంటి అని చెప్పి వాళ్ళకి పౌరుషం పొడుచుకొచ్చి అదేంటి నువ్వు మాకు వరమిచ్చేది మేమే నీకు వరమిస్తాం కోరుకో నీకేం గావాలో అనని అంటారు. అయితే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అనని చెప్పి అడుగుతాడు వరం. తీరా వాళ్ళు అయ్యో! అదేంటి ఏ లోకంలో ఉన్నాం మనము? వీడికి వరం ఇచ్చేసామేంటి ఈ విధంగా అని చెప్పి ఆశ్చర్యపోయి ఇది మనమేదో వంచితులమయ్యాము. ఈ ఈ మాయలో సమ్మోహన పడిపోయి అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక, సరే వరం ఇస్తానన్నావు కదా! నువ్వు మాకు ముందు ఆ వరం మాకివ్వు. మాకు ఇదంతా మొత్తం జలమే కనిపిస్తోంది కదా! నిర్జల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అప్పుడు మేము చస్తాము అంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఎక్కడ జలమే కనిపిస్తుంది గానీ, ఎక్కడ భూమి అనేది కనిపించదు. సో, అప్పుడేం చేస్తారంటే, సరే అయితే అని ఆయన విష్ణుమూర్తి ఆయన ఆకారాన్ని ఆహ్, రే వె యోజ ఎన్నో యోజనాలకు పెంచుతారు. 1000 యోజనాలకు పెంచుతారు. అప్పుడు వాళ్ళు కూడా పెరుగుతారనమాట. ఈయన కూడా ఇంకా వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పెరిగి, ఆయన తొడల మీద వాళ్ళిద్దరి శిరస్సులు ఖండిస్తారు. తల, మొండెలు అవి ఆ తొడల మీదే రాలి పడతాయి. అప్పుడు వాళ్ళకి వాళ్ళే కోరుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ చనిపోతారనమాట. ఆ విధంగా ఆ తల్లి యొక్క దయతో వాళ్ళ వాళ్ళ యొక్క వధ జరుగుతుందనమాట.
సో, సౌనకాది మహామునులారా, మీరడిగిన మధుకైట వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ. సురాసురులకు ఆరాధ్య. ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేద శాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో, సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి అని సూతుల వారు చెప్పగా సౌనకాది మహామునులు చాలా ఆనందంగా వింటారనమాట. ఆ తర్వాత వ్యాసుడి వృత్తాంతం మళ్ళీ వస్తుందనమాట. వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం చెప్తారు. సో, ఆ నారద మహర్షి ఆదేశానుసారం దేవిని జగదంబికను ప్రార్థించటానికి అంటే కొడుకు గురించి పుత్ర సంతానం కోసం ప్రార్థించటానికి మేరు పర్వతానికెళ్ళి వ్యాసుల వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా మహోగ్రంగా నిరాటంకంగా ఆహ్, ఆహ్, తపస్సు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇంద్రుడు ఆయన తపస్సు చేస్తుంటే ఎక్కడ ఆయన పదవికి భంగం కలుగుతుందో వ్యాసుల వారొచ్చి ఆయన్ని పదవిచ్చేష్టులు చేస్తారేమో అని చెప్పి భయపడి ఆయన తపస్సుని ఎలా భంగం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆయన నిష్కాముడు. ఆయన పుత్రుడి గురించి తపస్సు చేస్తున్నాడు గానీ నీ ఇంద్ర పదవి ఆయనకు అక్కర్లేదు అని చెప్తారు. ఆ తర్వాత వెళ్ళి వ్యాసుల వారికి పుత్రుడు కలగాల. నీకేం కావాలి కోరుకో అంటే, అప్పుడు పుత్రుడు కావాలని అడుగుతారు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జనప్రియుడు అవుతాడు అని చెప్పి ఆహ్, శివుడు ఆయనకి ఆహ్, ఆహ్, వరం ఇచ్చారనమాట. ఆ మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు తృప్తి చెందుతాడు. ఇంతలో ఆయన వచ్చి మళ్ళీ ఆయన ఆశ్రమానికొచ్చి ఈ ఆశ్రమ విధులు నిర్వహించుకోవాలి. ఒక పక్క పుత్రుడు కలుగుతాడని వరమొచ్చింది. ఆయన కొంచెం కంగారులో ఆ యాగాగ్నిని ఆహ్, సిద్ధం చేసుకోవాలని, ఆ అగ్నిని మధించి ఆరణి అంటారు. దాని మీద ఇంకొకటి పెట్టి ఇట్లా చిలికినట్టుగా చేస్తూ ఉంటే ఆ ఆరణిలో నుంచి అగ్ని పుడుతుందనమాట. సో, అది దానికోసం అని చెప్పి ఆయన చేస్తూ ఉంటారనమాట. కంగారుగా ఆయన ఆ ఆలోచనలతో పుత్రుడు కలుగుతాడు, ఎలా ఉంటాడు, ఏంటి, ఎట్లా కలుగుతాడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా, అదే సమయంలో ఒక అప్సరస ఘృతాచి అనే అప్సరస ఆ ఆశ్రమం వైపుగా వస్తుంది. అలా వచ్చి ఈయన వంక చూస్తూ ఉంటుందనమాట. వ్యాసుడికి ఆవిడని చూసి మనసు కలుగుతుంది. కానీ ఒక పక్క ఆయన ఆహ్, తపస్వి అని, తాపసి అని ఆయన ఆశ్రమ ధర్మాలు, ఆయనకున్న కట్టుబాట్లు అవన్నీ గుర్తొస్తూ వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ అదేంటి నేను కొడుకు గురించి తపస్సు చేశాను గదా! కొడుకు కలగాలంటే మరి భార్య ఉండాలి కదా! అని ఒక పక్క. కానీ భార్యగా చేసుకుంటే ఒకవేళ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో పూర్వము ఊర్వశి పురూరవుడిలాగా దగా అవుతానేమో నేను వాళ్ళలాగాను. ఆహ్, ఊర్వశి అనే అప్సరస పురూరవుడిని ఎట్లా మోహించి పెళ్లి చేసుకొని మళ్ళీ దగా చేసి ఎళ్ళిపోయిందో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆయన అటు ఇటుగా ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. అదే టైంలో సౌనకాది మహామునులు ఆ కథ చెప్పమని అడుగుతారనమాట. ఎవరు ఆ ఊర్వశి ఎవరు? పురూరవుడెవరు? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు. అప్పుడు సూతుల వారు తారా శశాంక వృత్తాంతం ద్వారా ఆ కథను చెప్తారనమాట. బృహస్పతి ఉన్నారు కదా! దేవతల గురువు. ఆయనకి తార అని ఒక భార్య ఉన్నది. ఆవిడ ఒకసారి ఆశ్రమంలో ఏదో యజ్ఞం చేస్తున్నాడని తెలిసి, చంద్రుడి యొక్క ఆశ్రమానికెళ్ళి, ఆ చంద్రుడిని మోహించి అక్కడే ఉండిపోతుంది. చంద్రుడు కూడా ఆవిడని అక్కడే ఉంచేసుకొని, వాళ్ళు భార్యాభర్తల్లాగానే కలిసి ఉండిపోతూ ఉంటారనమాట. అయితే బృహస్పతికేమో చాలా బాధేసి, దుఃఖంగా ఉండి, ఏంటి ఇట్లా నా భార్య ఏమిటి చంద్రుడి దగ్గరికెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడం ఏంటి? ఎట్లా తెచ్చుకోవడం అవని అనని చెప్పి చాలా మదన పడుతూ ఉంటారనమాట. అయితే ఒక శిష్యుడిని పంపిస్తారు. అయినా కూడా ఆమె రాదు. పంపించరనమాట. తారని పంపించడు చంద్రుడు. అయితే నేనే వెళ్తానని చెప్పి చంద్రుడి దగ్గరకొస్తారనమాట బృహస్పతి.
"ఓ చంద్రుడు, నువ్వు చేసిన పనేంటి? ధర్మమేనా? నా భార్యని ఎందుకు అట్టే పెట్టుకున్నావు? గురు భార్యని అలా ఉంచుకోవచ్చా? గురు భార్య తల్లితో సమానం కదా! నీకెంతో పాపం వస్తుంది నీకు తెలుసు కదా! ఈ విధంగా చేస్తే. ఆహ్, నీకు ఈ దేవలోకంలో ఉండే అర్హత లేదు. తారని విడిచిపెట్టు. నేను ఇంటికి తీసుకెళ్తాను. అని చెప్పి నీ నీ గురించి లోకమంతా ప్రచారం చేస్తాను" అని చెప్పి అరుస్తాడు. అప్పుడు ఆహ్, చంద్రుడు కూడా ఏమాత్రం తగ్గకుండా "నీ భార్య అయిన తార తనంతట తనే ఇష్టపడి నా దగ్గరుంటోంది. నేనేమి బలవంత పెట్టట్లేదు. నీ దగ్గరికి రాదు. తనంతట తాను వచ్చినప్పుడు నీ దగ్గరకొస్తుందిలే. ఇప్పుడేం పంపించను. నువ్వు వెళ్ళిపో" అని చెప్పి అంటారు. దానికి చాలా కోపమొచ్చి వెనక్కెళ్ళిపోయి మళ్ళీ మనసొప్పక మళ్ళీ వెళ్తారనమాట. మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ అలాగనే ఆహ్, ఆహ్, ప అరిచి పంపించేస్తాడనమాట చంద్రుడు. ఆ తర్వాత చంద్రుడెళ్ళి బృహస్పతి వెళ్ళి ఆహ్, ఇంద్రుడితో మొరపెట్టుకుంటాడు. ఈ విధంగా చేస్తున్నాడు చంద్రుడు. నా భార్యని తన దగ్గర ఉంచేసుకున్నాడు. పంపించట్లేదు అని. అప్పుడు దేవేంద్రుడు ఒక దూత ద్వారా దూతని పంపిస్తాడు. ఆహ్, ఆహ్, ఇలా చేయడం కరెక్ట్ కాదు. దేవగురువు భార్యనలా అట్టే పెట్టుకోకూడదు. పంపించేసేయ్ అని. అయినా కూడా చంద్రుడు మాట వినకుండా పంపించేస్తాడు. నేను న చ తార రాదు ఎక్కడికి, వెళ్ళిపోండని. ఇంతలో ఆహ్, ఆ తర్వాత ఇదింక ముదురుతోంది. ఈలోపు శుక్రాచార్యుడేమో బృహస్పతికి ఎగైనిస్ట్‌గా ఉంటారు. ఆయన రాక్షస రాజు కదా! శుక్రాచార్యుడేమో చంద్రుడి దగ్గరికెళ్ళి "నువ్వేం తగ్గకు. నువ్విలాగే ఉండు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ఒకవేళ యుద్ధం జరిగితే నేను నీ వైపే ఉంటాను" అనని చెప్పి ఆయన చంద్రుడి పక్కన చేరతాడు శుక్రాచార్యుల వారు. ఇంతలో బ్రహ్మదేవుడు ఇవన్నీ గమనించి వీళ్ళిద్దరిని ఇరు పక్షాల వాళ్ళని శాంతింప చేయాలని హంసారూఢుడై ఆకాశ మార్గాన వస్తాడనమాట. అప్పుడు చంద్రుడినంటాడు, "చంద్ర, గురుపత్నిని విడిచిపెట్టు. లేకపోతే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను. క్షయింప చేస్తాను" అని చెప్పి శుక్రాచార్యుడు గూడా అరుస్తాడనమాట. "ఇదేం అన్యాయం నీకు? సావాస దోషం సంక్రమించిందే నీకు. రాక్షసులతో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని చెప్పి అనేటప్పటికి అప్పుడు ఆహ్, శుక్రాచార్యులు వారు చంద్రుడి దగ్గరికెళ్ళి, "ఇదిగో ఇంక బ్రహ్మదేవుడే డైరెక్ట్‌గా దిగేశారు రంగంలోకి. ఇంక నువ్వు పంపించేసేయి తారని. మీ తండ్రి అయిన అత్రి కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. కనుక నువ్వు పంపించేసేయి" అనంటే, సరే అని ఇంకప్పుడు చంద్రుడు పంపిస్తాడనమాట. ఆశ్రమం బయటికి తీసుకొచ్చి తారని "నువ్వు వెళ్ళు" అని చెప్పి పంపిస్తాడు. అయితే అప్పటికే ఆ తార చంద్రుడితో ఆహ్, గర్భవతి అయ్యి ఉంటుందన్నమాట. అలా బృహస్పతి ఆవిడని తీసుకొచ్చేస్తారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి తారకి ఒక పిల్లవాడు పుడతాడు. వాడికి వాడు తనకే పుట్టాడనుకుంటారు బృహస్పతి. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. చంద్రుడికి పుట్టాడు అని చెప్పి తార చెప్తుంది. వాడికి ఆహ్, బుధుడు అని పేరు పెడతారనమాట. తనకే పుట్టాడు అనేటప్పటికి ఇంకా చంద్రుడు చంద్రుడు కొడుకుని తీసుకెళ్ళిపోతాడనమాట బుధుడిని. తీసుకెళ్ళి తన దగ్గర పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఊర్వశి, పురూరవ వృత్తాంతం చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట సూత మహాముని. ఈ బుధుడికి ఇళ అనే స్త్రీతో ఆహ్, హ్మ్, పురూరవుడు జన్మిస్తాడనమాట. అతడు మహాదాత, యజ్ఞ విధాత. ఆ వృత్తాంతం చెబుతాను వినండి అని చెప్పి చెప్తారు. హ్మ్. ఒకనాడు ఆ సుద్యుమ్నుడు అనే ఒక రాజు ఒక గుర్రం ఎక్కి వేటకు వెళ్తారనమాట. అక్కడ ఒక మంచి అందమైన అడవి వనం కనిపిస్తుంది. దానికి అబ్బురపడిపోయి ఆ వనంలోకి ప్రవేశించంగానే ఆయన పరివారము, ఈవెన్ గుర్రాలు కూడా అందరికి ఆహ్, ఆడ వేషం వచ్చేస్తుంది. ఆడవాళ్ళుగా మారిపోతారు. ఈవెన్ గుర్రాలు కూడా ఆడ గుర్రాలుగా మారిపోతాయి. ఆయన సైనికులందరూ కూడా ఆడవాళ్ళుగా మారిపోతే, వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే తిరుగుతూ ఉంటారనమాట. ఇట్లా అయిపోయామేంటి అని కారణం తెలియకుండా బాధపడుతూ అట్లాగే ఉండిపోతారు.
అయితే ఒకసారి ఆ వనంలో నుంచి యువతలకొచ్చి వస్తారనమాట ఒకసారి. అదే టైంలో ఆడవాళ్ళుగా అంటే అప్పుడు ఆమె ఇళ అనమాట. ఆమె పేరు సుద్యుమ్నుడు ఆడవాళ్ళుగా మారిపోయాక ఆమె పేరు ఇళ అనమాట. సో, ఆ ఇళ ఆ వనంలో నుంచి బయటకొచ్చి ఉన్నప్పుడు ఆ టైంకి బుధుడు కనిపిస్తాడక్కడికి. ఆ బుధుడిని ఇష్టపడి వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగా గాంధర్వ వివాహంలో పెళ్లి చేసుకొని అక్కడే కాపురం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒకసారి కాపురం చేస్తుంటే వాళ్ళకి పురూరవుడు అనే ఒక బాబు పుడతాడనమాట వాళ్ళిద్దరికి. ఎవరికి? సుద్యుమ్నుడికిను, ఇళాకి కలిపి. ఆ తర్వాత ఆ సుద్యుమ్నుడికి చాలా బాధేసి అంటే ఇళాకి చాలా బాధేసి వశిష్ఠుడిని స్మరించుకుంటే ఆయన వచ్చి ఆయనొస్తారనమాట. అప్పుడు నాకేంటి స్త్రీయత్వాన్ని తొలగించండి. నేను రాజ్యానికెళ్ళి రాజ్యానికెళ్ళి రాజ్యం చేసుకోవాలి కదా! నేను రాజుని కదా! అనని చెప్పి అంటే అప్పుడు ఆహ్, ఆహ్, శివుడిని ప్రార్థిస్తే శివుడి యొక్క అనుగ్రహంతో ఇలా అనే ఆమె ఒక నెల ఇలాగా ఒక నెల సుద్యుమ్నుడిగా మగ, ఆడ. ఒక నెల మగవాడిగా, ఒక నెల ఆడవాళ్ళుగా అలా ఉంటాడని చెప్పి ఆహ్, శివుడు వరాన్నిస్తారు. దానికే సంబరపడిపోయి సుద్యుమ్నుడు ఆ రాజ్యానికెళ్ళిపోయి ఒక నెల రాజ్యం పరిపాలిస్తూ, ఒక నెలేమో ఆడవాళ్ళుగా ఉన్నప్పుడేమో అంతఃపురంలోనే ఉండిపోతూ అట్లా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కలిగిన పురూరవుడు పెద్దవాడవుతాడనమాట. ఆ తర్వాత పురూరవుడికి ఆ రాజ్యాన్నంతా అప్పగిచ్చేసేసి ఆయన ఆహ్, తపస్సు ఆచరించుకోవడానికని చెప్పి వెళ్ళిపోతారనమాట. నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆ శివాదేవికి అనుగ్రహం కలిగి సగుణాకారంలో సింహారూఢై ప్రత్యక్షమవుతుందనమాట. అప్పుడు ఆయనను స్తుతిస్తాడు. సింహారూఢ స్థితా చాగ్రే దివ్యరూపా మనోరమ వారుణీపాన సమ్మత్త మదఘూర్ణిత లోచన ఇలా ఇలాదేవి స్తుతిస్తుందనమాట. దివ్యం చ తే భగవతి ప్రతిథం స్వరూపం దృష్టం మయా సకలలోకహితానురూపం వందే త్వదంఘ్రికమలం సురసంఘసేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదం చ ఈ విధంగా అనేక రకాలుగా ఆ ఇళాదేవి ఆహ్, ఆహ్, ఆ అమ్మవారిని గురించి చాలా స్తుతిస్తుంది. ఆ స్తోత్రానికి జగదంబిక సంతుష్ట అవుతుందనమాట. అప్పుడు ఆ సుద్యుమ్నుడికి అంటే ఇలాదేవికి సాయుజ్యం అనుగ్రహిస్తుంది. మునీశ్వరులకి కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమ పదాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి సుద్యుమ్నుడికి. సో, ఆ సుద్యుమ్నుడు దివంగతుడైపోయాక పురూరవుడు ప్రజారంజకంగా రాజ్యము పరిపాలిస్తూ ఉంటాడు. అతడు మంచి అందగాడే కాదు, గుణవంతుడు కూడా. సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేటట్టు ప్రతిష్ఠానం అనే పురము రాజధానిగా పరిపాలన సాగిస్తాడు. స సమర్థుడైన పాలకుడిగా, పరాక్రమశాలిగా ముల్లోకాలను ప్రఖ్యాతి గాంచుతాడనమాట. ఈ ఇతడి గురించిన విశేషాలన్నీ ఆ నోట, ఈ నోట ఊర్వశికి తెలుస్తాయి. ఆవిడ ముచ్చట పడుతుంది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకంలోనే నివసిస్తూ ఉంటుంది ఆ టైంలో. ఆ ఊర్వశి పురూరవుడిని వచ్చి వరిస్తుంది. అతడు కూడా పురూరవుడు కూడా ఈవిడ యొక్క యవ్వన సౌందర్యాదులకి ముచ్చటపడి పరస్పరం ముచ్చటించుకుంటారు. అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే 3 నియమాలు ఉన్నాయని చెప్పి ఊర్వశి 3 నియమాలు పెడుతుంది. నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అని ఒకటి. ఇంకొకటి నువ్వు బట్టలు లేకుండా కనిపించకూడదు అని ఒకటి. ఇంకా 2 పొట్టేలు పిల్లలు ఉన్నాయి నాకు. గొర్రె పిల్లలనమాట. అవి నాకు ప్రాణం. వాటిని ఎక్కడికి పోకుండా సంరక్షిస్తూ ఉండాలి నువ్వు. ఈ 3 కనుక ఈ 3 నియమాలు నువ్వు తప్పితే కనుక నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి షరతులు పెడుతుంది. దానికి సరే అని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పురూరవుడు తన రాజధర్మ యజ్ఞ కర్మలన్నిటిని వదిలేస్తాడు.
పూర్తిగా ఊర్వశికి వివసుడైపోతాడు. అతడికి ఇంక మరేమీ తోచదనమాట. క్షణకాలమైనా కూడా ఆవిడని విడిచిపెట్టకుండా ఆవిడ దగ్గరే ఉండిపోతాడు. ఆ రాజ్యపాలన గూడా పక్కన పెట్టేసి. అలాగే చాలా, చాలా రోజులు గడిచిపోతాయి. ఉన్నట్టుండి ఒకరోజు దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ బ్రహ్మదేవుడి తా శాపంతో భూమి మీద ఉంది అని చెప్పి తెలిసి ఆవిడని మళ్ళీ దైవలోకానికి తెప్పించాలి అని చెప్పి ఆహ్, గంధర్వుల్ని పిలిచి, "ఆ గొర్రె పిల్లల్ని అపహరించి తీసుకురండి. అలా నియమం గనక తప్పితే అప్పుడు ఊర్వశికి శాపం విముక్తయి పైకొచ్చేస్తుంది" అనని చెప్తాడు. ఆ తర్వాత గంధర్వులు రాత్రిపూట ఎళ్లి గొర్రెల్ని దొంగిలిస్తూ ఉంటే అవి అరుస్తాయన్నమాట. ఆ అరుపుకి ఊర్వశి పురూరవుడిని వెళ్లి వాటిని సంరక్షించి తీసుకురా అని చెప్పి అరుస్తుంది. ఆయన ఆహ్, అదే రకంగా అట్లాగే బట్టలు లేకుండా ఎళ్ళిపోయి తీసుకొచ్చి వాటిని తీసుకొస్తారనమాట. ఆ రూపంతోనే ఆవిడ కంట పడంగానే ఆ నియమం కూడా ఉల్లంఘించడం అవుతుందనమాట. అప్పుడు నేను నీ దగ్గరే ఉండను, ఎళ్ళిపోతాను. ఒడంబడిక తప్పడం అయిపోయింది కదా! నేనెళ్ళిపోతాను అనని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు పురూరవుడు చాలా బాధపడతాడు. అంతటా వెతికి, వెతికి అలసిపోతాడనమాట. భూగోళమంతా గాలిస్తాడు. ఎట్టకేలకి కురుక్షేత్రంలో ఊర్వశి కనిపిస్తుందనమాట. నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? ఇంత దారుణమేంటి అనని చెప్తే, "నన్నెలా నమ్మావు నువ్వు? నేను ఇలా ఆహ్, ఊర్వ అదే ఊర్వశిని, అప్సరసను. నేనిక్కడే ఉంటాననుకున్నావా? నేనిక్కడ ఉండడం కుదరదు" అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదనమాట. మోహం వదలలేదు. స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు అని విలపిస్తూనే ఉంటాడనమాట. సో, ఈ కథ గుర్తొస్తుందనమాట వ్యాసుల వారికి. ఆహ్, వ్యాసుల వారికి ఇది గుర్తొచ్చి ఇప్పుడు నేను మళ్ళీ సంసారంలో దిగాలా, గృహస్థాశ్రమంలో దిగాలా, పుత్రుడి కోసం ఈ ఈమె ఎవరో ఘృతాచి అనే ఆమె అప్సరస వచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవాలా? వద్దా? ఏం చేయాలో అర్థం కాదు. కానీ అంతలాగా తపస్సు చేసింది కొడుకు గురించే కదా! మరి కొడుకు కావాలి అంటే మరి గృహస్థాశ్రమం స్వీకరించక తప్పదు కదా! ఏం చేయాలో అర్థం కాదాయనకి. అలా అటు ఇటు హ్మ్. ఆ ఘృతాచి కూడా ఆయనని దగ్గరికి రావాలి అనుకుంటుంది. కానీ మళ్ళీ శపిస్తాడేమో అని భయపడుతూ ఏం చేస్తుందంటే చిలక రూపం ధరిస్తుంది. చిలక రూపం ధరించి అటు ఇటు తిరుగుతూ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాసుల వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఆయనకి కూడా ఆవిడ మీద మనసు కలుగుతుంది. అదే టైంలో ఆహ్, ఆహ్ యాగాగ్నిని తయారు చేయడం కోసం అని చెప్పి మథిస్తూ ఉంటారు ఆరణిలో. ఆరణి అంటే ఆ యాగాగ్ని అగ్నిని పుట్టిస్తారు కదా! మనలాగా అగ్గిపెట్టెలవి ఉండేవి కాదు. వాళ్ళిలా ఒక కట్టెని ఇలా చిలికినట్టుగా చేస్తూ ఉంటే దానికి అగ్ని రాజుకుంటుందనమాట. అదే టైంలో ఆయనకి ఆవిడ మీద మనసు పడి ఆయన యొక్క తేజస్సు ఏమవుతుందంటే ఆరణిలో పడుతుంది. ఆ విధంగా అప్పటికప్పుడే ఒక పుత్రుడు జన్మిస్తాడనమాట. అందులో యాగాగ్నిలో నుంచే. హోమగుండంలోనే అంటే ఇంకా పూర్తిగా ఈ అగ్ని రాదు. ఆ టైంలో ఒక పుత్రుడు కలుగుతాడనమాట. జన్మిస్తాడు. అప్పుడాయన ఆశ్చర్యపోయి ఏంటి ఇలా జరిగింది అని చెప్పి, ఓకే. ఇది శివుడిచ్చిన వరము. దాని మూలంగానే ఆరణి గర్భ సంభూతుడు పుడతాడని చెప్పారు. తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడతాడనమాట. ఆయన్ని మరొక అగ్నిలా ఉన్నాడు అని ఆశ్చర్యపోతాడు. ఆహ్, మురిసిపోతాడు. గంగా జలంతో స్నానం చేయిస్తాడు. జాతక కర్మలు నిర్వహించి ఆకాశం నిర్వహిస్తాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తుంది. గంధర్వులు గానం చేశారట అదే టైంలో. అప్సరసలు నృత్యం చేశారట. విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్తుతించారట. అతడి కోసం కృష్ణాజినము అంటే జింక చర్మము దండ కమండములు ఆకాశం నుంచి ఆవిర్భవించాయట. వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడట. పెద్దవాడయ్యాడట. శాస్త్రీయంగా ఉపనయనం జరిగిందిట. తండ్రికిలాగే ఇతడికి కూడా పుట్టుకతోనే వేదాలన్నీ అర్థమైనయట. కంఠస్థమైపోయినాయట. హ్మ్. సుఖీ రూపం ధరించిన ఘృతాచిని చూడటం వలన జన్మించాడు కనుక కొడుకుకి సుకుడు అని నామకరణం చేశాడట వ్యాసుడు.
బృహస్పతిని గురువుగా తలిచి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సో, బృహస్పతి గారి ఆశ్రమంకెళ్ళి వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, సకల వేదాలన్నీ ఆయన అభ్యసించాడట శుకుడు. చదువు పూర్తయ్యి గురుదక్షిణ చెల్లించి తిరిగి తండ్రి వ్యాసుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన వ్యాసుల వారు చాలా సంబరపడిపోయి కౌగిలించుకొని ఇంక నువ్వు నీది ఇదయిపోయింది కదా! బ్రహ్మచర్యం అయిపోయింది. ముని కన్యని ఎవరన్నా చూసి చక్కగా వివాహం చేసుకో అనని చెప్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించు అని చెప్తాడు. అప్పుడు శుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేస్తాడు. తండ్రి మీరేమంటారు నాకర్థం కావట్లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు. నేను మీకు శిష్యుడిని. నన్ను ఆజ్ఞాపించండి ఏం చేయమంటారు అంటే, "నువ్వు పెళ్లి చేసుకో నాయనా. నువ్వు శివానుగ్రహం వలన జన్మించావు. నీకు ఏ మహారాజును అడిగి పుష్కలంగా ధనం సమకూరుస్తాను. చక్కగా పెళ్లి చేసుకొని సుఖాలనుభవించు" అని చెప్తాడు. నాకులాగా కాకుండా గృహస్థాశ్రమం స్వీకరించు అని చెప్తారు. అప్పుడు తండ్రి అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉంటుందా? ప్రతి సుఖంలోనూ దుఃఖ స్పర్శ ఉంటుంది కదా! మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అని అనుకుంటారా? అనరు కదా! అనంటారు. కిం సుఖం మానుషే లోకే బ్రూహి తాత నిరామయం. దుఃఖవిద్ధం సుఖం ప్రాజ్ఞ న వదంతి సుఖం కిల అని అడుగుతాడు. ఇలా ఎలాంటి సుఖం ఉంటుందా అసలు అని. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వసుడినైపోతాను. ఇనుప సంకెళ్ళలోనో, పొయ్యి బోనుల్లోనో తగులుకున్న వాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ, ఈ సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ దాని నుంచి బయటికి రాలేడు. ఆహ్ అని ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలుపెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్ర పారంగతుడు అవుతాడు. భవబంధాలను విడిపించుకోవటానికి పనికిరాని చదువు చదివే కాదు, దానికోసం శ్రమ పడటం వృధా. గృహస్థాశ్రమం అంటారు కానీ గృహ శబ్దానికి అర్థం ఏంటంటే గృహ్ణాతి ఇది గృహం. అంటే పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక అది గృహం అని అంటారు. దాని మీనింగ్ అదిట. అదొక చెరసాల. దాంట్లో సుఖమేముంటుంది? అదంటే నాకు భయము. సో, నేను పెళ్లి చేసుకోను. ఇలాగే ఉండిపోతాను అని చెప్పి అంటాడు. కానీ వ్యాసుల వారేమో అది బంధనాగారం కాదయ్యా! అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నిటికీ కారణం. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని సంపాదించవచ్చు అని చెప్తారు. ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి అధిరోహించాలి. నువ్వేమో బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి గానీ, ఏకంగా పైన ఉన్న వానప్రస్థాశ్రమంలోకి, తపస్సు చర్యలోకి వెళ్ళిపోకూడదు. సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోకూడదు అనని చెప్తారు. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు అని చెప్తాడు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయము మారలేదు. ఖండితంగా చెప్పేశాడు. తండ్రి నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరము, వలలాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధన చింతన తప్ప మరొకటి ఉండదు. పోనీ ధన సంపాదన చెయ్యకపోతే నిర్ధనుడుగా ఉండిపోతే తన వాళ్ళే తనని హింసిస్తారు, పీడిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడి పరిస్థితి అంతేను అని చెప్పి అవి ఇవి అన్ని ఉపమానాలు చెప్పి నేను పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్తాడు. యోగ శాస్త్రం నేర్పించు, జ్ఞానశాస్త్రం సుఖప్రదము. కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జ్ఞానదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. ఇందులోకి నన్ను లాగమోకు అని చెప్తాడనమాట. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఎలా ఒప్పించాలో ఆయనకి అర్థం కాలేదు.
కళ్ళ వెంట నీళ్లు పటపటా కారాయట. హ్మ్. శరీరంలో వణుకు మొదలయిందిట. శుకుడు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డాడట. వ్యాసుడిని ఆ మాయాబలం ఎంతటిది అని ఈ వ్యాసుల వారినే మోహపరుస్తోంది ఇది. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. అని చెప్పి ఇలా ఒక నిశ్చయానికొచ్చి శుకుడు మనస్సులో ఒకసారి మాయాదేవిని దేవికి నమస్కరించాడట. దీనుడై సోకారణవంతో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాట. ఆహ్, ఆహ్, ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేల్కొల్పు, మనస్సును విషాదంలోకి జారిపోనీకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖము తనంత తానే తొలగిపోతుంది అనని చెప్పి ఉపదేశం చేస్తాడు తండ్రికి. వ్యాసుడు కొంచెం తేరుకుంటాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుడిని పరిశీలనగా చూస్తాడు. అప్పుడు చెప్తాడు నెమ్మదిగా. "ఆరణి గర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథమేమీ కాదు. కేవలం 12 స్కంధాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికము. దాన్ని వింటే చాలు సదసద్వివేకం కలుగుతుంది" అని చెప్తాడు. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు? ఎందుకు చేశారు? దేనితో చేశారు? అనే సందేహాలు వచ్చాయట. వాటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా జగజ్జనని ఆది పరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పిందిట. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అందిట. శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాభిలార్థతం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని ఆవిడ పలికిందిట. ఈ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు? గ్రహించలేకపోయాడు. ఇది వక్త ఎవరు? స్త్రీయా? పురుషుడా? అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నట్ట వటపత్ర సాయి. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యిందిట. 4 చేతులులో శంఖ, చక్ర, గద, పద్మాలు వహించి దివ్యాంబరాలు, దివ్య భూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసిందిట. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తండ్ర శక్తులుగా విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారట. అందరూ ఆయుధాలు ధరించి సువర్ణ భూషణాలు ధగధగలాడుతూ వాళ్ళు ఉన్నారట. మెడలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తూ ఉన్నాయట. బాలముకుందుడు అందరిని చూసి ఆశ్చర్యపోయాట. వీళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీద ఎలా ఉన్నాను? ఎవరు తెచ్చారు? నన్ను శిశువుగా చేసిందెవరు? ఈవిడ నా తల్లియా? లేదా మరేదైనా మహామాయా? ఇప్పుడు నాకెందుకు దర్శనమిచ్చినట్టు? నేనిక్కడ ఉండవచ్చా? లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా? బాలుడిని కనుక మౌనంగా ఉండిపోనా? ఇట్లా ఆయనకి అనేక సందేహాలొచ్చాయట బాలముకుందుడికి. ఆ మహాదేవి గమనించి సన్నగా నవ్వుతూ పలకరించిందిట. "ఓ విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు నువ్వు. ఆ పరాశక్తి నిరాకార. నువ్వు, నేను సాకారులం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభి కమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజసి శక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్ సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. నన్ను గుర్తించు. నీ సాత్విక శక్తిని, లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను. మధుసూదన స్వీకరించు అందన్నమాట. అప్పుడు ఆ సౌరి సంతోషించి కానీ దేవి ఒక సందేహం. ఇందాక
స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తూ ఉన్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడనమాట. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పిందిట. అది ఉచ్చరించింది ఆది పరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు. నిరాకారైన పరాశక్తిని నువ్వు ఎరుగవు. అందుకని పరమ రహస్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం సకల శుభావహం, సర్వశాస్త్ర సారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాల్లోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మర్చిపోక ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు అని చెప్తుందిట. అప్పుడు కనుక సుపుత్ర, సుఖ, అప్పటి నుంచి విష్ణువు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభి కమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణు వేడాట. అప్పుడు ఆ రాక్షసుడు ఆ యుద్ధం చేసి మధుకైటవులిద్దరినీ సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నట్ట. ఈ విధంగా వ్యాసుల వారు చెప్తున్నారట. బ్రహ్మకు సందేహం వచ్చి ఏమిటి జపిస్తున్నావు అని అడిగితే అప్పుడు శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నాను. ఈ మంత్రమే దేవీ భాగవతం అని చెప్తారు. ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించు అని ఉపదేశిస్తాడు బ్రహ్మగారికి విష్ణుమూర్తి. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాట. నారదుడేమో వ్యాసుల వారికి ఉపదేశిస్తే ఆయన ఆ శ్లోకార్థ భాగాన్ని 12 స్కందాలుగా విపులీకరించి గ్రంథంగా రాశారనమాట. ఈ దేవి భాగవతం అనే గ్రంథాన్ని. వేద సమ్మతమైన ఈ దేవి భాగవత పురాణం అంతా దేవి చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా విధానం, సంసారార్ణవ తారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం. ఇది చదివే వారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు, ఒక్కసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి నీకు ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా అంటే రోమహర్షణ కొడుకు అనమాట సూతుడు. దాన్ని చదువుతాడు. మీరు అందరూ కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన రాసిన దేవి భాగవతాన్ని శుకుడికి అందించాడట. సౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవి భాగవతం చదివాను అని చెప్పి చెప్తారనమాట. శుకుడికి అప్పటికి కూడా మనశ్శాంతి లభించలేదు. వేదవ్యాసుడి కొడుకైన శుకుడికి అప్పటికి మనశ్శాంతి లభించక మరింత వికల మనస్కుడయ్యాట. అందరినీ తప్పించుకుని ఒక్కడే ఉంటూ ఏకాంతంగా ఉంటూ వస్తున్నట్ట. అతడికి ఆసక్తి నిలవటం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టుగా అయిపోతున్నట్ట. ఈ విషయం వ్యాసుల వారు గమనించాడు కొడుకుని. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయన, ఏమిటిది ఇలా అయిపోతున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు అన్ని పోగొట్టుకునే వాడిలాగా. నీ బాధ ఏమిటో చెప్పు, నేనున్నాను కదా నీ తండ్రిని అని అడుగుతారు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే నీవు మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని ఆయన తొలగించగల సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు అని చెప్పి అన్ని నిస్సంకోచంగా అడిగి తెలుసుకో, అతడు చెప్తాడు అని చెప్పి చెప్తారనమాట. వ్యాసుడి మాట పూర్తి అవ్వకుండానే, మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మరి హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? నువ్వు చెబుతావు కనుక నమ్ముతున్నాను, కానీ ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. సరే, అయితే మిథిలకు వెళ్తాను. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా ఉండగలుగుతున్నాడో నేను తెలుసుకుంటాను.
మోక్షం అంటే ఏమిటి అని అడుగుతాను. ఈ సంసారంలో ఉండి ముక్తుడుగా గడపటం ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంది. సరే ఈ సందేహం నివృత్తి కోసమైనా సరే మిథిలకు వెళ్తాను అని చెప్పి సుక మహర్షి మిథిలా నగరానికి బయలుదేరతారనమాట. శుకుడు తండ్రి పాదాలకు నమస్కరించుకొని తండ్రికి చెప్పి ఆహ్, మిథిలా నగరానికి బయలుదేరాడు. అలా ఎళ్తూ ఉండగా, ఆ నగర అన్నీ చూసుకుంటూ, ఆ నగరంలో అన్నీ గమనిస్తూ, అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే ఆ నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అడ్డు చెప్తాడు. "ఎవరు నువ్వు? ఈ లోపలికెళ్ళడానికి వీల్లేదు. ఏంటి?" అనంటే ఆయన నవ్వి, "ఇదిగో ఇట్లాగే ఉంటుంది" అనని చెప్పి ఆహ్, ఆహ్, ఈ నాలాంటి వాళ్ళకి ఇక్కడ ఏమి ఆహ్, ఆహ్, గౌరవం ఉంటుంది అనని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఆయన మాటలకి ఆ నగర పాలకుడు నగర ద్వారపాలకుడు ఈయనెవరో చాలా తపశ్శక్తి సంపన్నుడిలాగా ఉన్నాడు. ఈయనని అడ్డుపెట్టడం కరెక్ట్ కాదు. నన్ను క్షమించండి. మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి లోపలికెళ్ళనిస్తారు. నగరంలో నుంచి లోపలికి. ఆయన నగరంలోకి ప్రవేశిస్తారనమాట. శుకుడు. అతి విశాలంగా, మనోహరంగా చక్కగా కనువిందు చేస్తూ చాలా బావుంటుంది. చూస్తూ ఉంటారు. అలా అంతలో ఒక మంత్రి గారు వచ్చి శుకుడికి అంటే తపస్విలాగా కనిపిస్తున్నారు కదా! శుకుడికి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవ మర్యాదలు చేస్తారనమాట. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుడిని దర్శించడం కోసం ఆ భవనానికి వస్తాడు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా శుకుడికి ఆహ్, సమర్పిస్తాడనమాట. అప్పుడు సుక మహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలవడం, ఇలా దయచేయడం ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రావడానికి కారణమేంటి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు మహారాజా నా తండ్రి వ్యాసుల వారు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నారు. ఆశ్రమాల్లోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో ఆయన మాటను అంగీకరించలేకపోతున్నాను. కానీ నేను కాదంటాను. ఆయన అవునంటారు. మేమిద్దరం వాదించుకుంటున్నాము. అప్పుడు నన్ను మీ దగ్గరికి మిథిలా నగరంలో ఉంటే జనక మహారాజు దగ్గరికి వెళ్లి నీ యొక్క సందేహాలన్నీ తీర్చుకో అని చెప్పి నన్ను పంపించారు అని చెప్తారనమాట. మహారాజా నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్నిస్తాయా? లేక జ్ఞానమే మోక్ష కారణమా? అనని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు జనక మహారాజు ప్రశాంతంగా విని ఇలా చెప్తాడు. "ఓ వ్యాసతనయ మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకొని వెళ్లి గురు సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి. అలాగే ఆహ్, ఆ తర్వాత గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి వచ్చి గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకొని గృహస్థుడు కావాలి. అలాగే తపస్సు చెయ్యాలి. ఆ! అంతఃశత్రువులను అంటే అరిషడ్ వర్గాల్ని ఆరుగురిని జయించి భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించి అన్ని అగ్నులను తనలోనే ఆరోపించుకొని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురీయాశ్రమంలో ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం ఉంటుంది. మరెవ్వరికీ లేదు. మరో మార్గం లేదు. ఇది వేద వాక్యం దీనికి తిరుగుండదు అని చెప్తాడనమాట. ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితికి చేరుకోని అపరిణితులను అవి మరీ ఆట పట్టిస్తాయి. రకరకాల వికారాలను పుట్టిస్తాయి. అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ వంటివి. యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లా? తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి, అంతరంగంలో అలజడి కలుగుతుంది. అలా అని సన్యసించి వీటన్నిటి మీద మోహం ఉంటే భ్రష్టుడవుతాడు. ఇంక దిక్కేంటి వారికి అనని చెప్పి చెప్తాడనమాట. నన్ను చూడు రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుడిని కాగలిగాను. యథేచ్ఛగా సంచరిస్తున్నాను. అయినా నాకేమీ అవ్వడం లేదు. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను. అనేక కార్యాలను చేస్తున్నా. అయినప్పటికీ ముక్తుడిగానే ఉంటున్నాను.
అలాగే నువ్వు అవ్వాలి. కాగలవు, ప్రయత్నించు అని చెప్తాడు. సుఖదుఖాలకు మనస్సే కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్య నది తీర్థాలలో ఎన్ని సార్లు మునిగినా నిరర్థకమే ఉంటుందని చెప్తారు. మానవుల మోక్షాలకు దేహము, ఇంద్రియాలు, జీవాత్మ ఇవేమీ కారణాలు కాదు. కేవలం మనస్సొక్కటే కారణం. పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే. అది బంధింపబడదు. బంధనం కాదు అనని చెప్తారు జనక మహారాజు ఆయనకి. జనకుడు చెప్తున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు శుకుడు. ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు. ప్రశ్నించాడు. మహారాజా, నువ్వు చెప్పినదంతా విన్నాను. ఒక సందేహం మిగిలిపోయింది. వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా! అటువంటి అప్పుడు వేద ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? అంటే సురాపానము, పశుహింస, ఈ బలి ఇస్తారు కదా! పశు పశు బలి అది. ఇవన్నీ గూడా మంచివేనా? కరెక్టేనా? అని చెప్పి అడుగుతారు. ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడు పండితులు చెప్పేది ఇదే కదా! గృహస్థికి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం పోనీ. రాజ్య సుఖేషణ, సంగ్రామ జయేషణ అంటే రాజుగా ఉన్నప్పుడు సంగ్రామాలు, యుద్ధాలు చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవుతావు అని అడుగుతారు. అప్పుడు జనక మహారాజు, "నువ్వన్నది నిజమే. ఇందులో అసత్యమేమీ లేదు. అయితే అక్కడ అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికే వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాము. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలనుకుంటున్నావు. వెళ్ళాక నీకక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది. సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది కదా! మరి ఆ నిస్సంగత్యం ఎలా సాధ్యపడుతుంది నీకు? అంటే వేటితో అయినా సరే ఆ సాంగత్యం ఏర్పడుతుంది కదా! ఏదైనా దానికోసం చింత తప్పదు కదా! మరి నువ్వు నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు? వనాల్లో ఉన్నా కూడా ఈ ఈ ఆలోచించకపోయినా వేటితో వాటితో పాటు ఈ ఈ ఇవుంటాయి కదా! చిన్న చిన్న అరణ్యాల్లో ఉండే జింకలు వీటితో అనుబంధం ఏర్పడుతుంది. కానీ ఆలోచించకపోయినా నాకు రాజ్య చింతన తప్పదు. మోక్షానికి వికల్పాలు వస్తాయి ఊహించి, నువ్వు దూరదేశాలకు పారిపోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. నేను ఇక్కడుండి కూడా నిర్వికల్పుడుగానే ఉంటాను. హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను. నేను దేనికి బద్ధుడిగా ఉండను అనని చెప్తాడనమాట. ఈ దేహము నాది కాదు. ఈ బంధము నాది కాదు. ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనము, ఈ గృహము, ఈ రాజ్యం ఇవేవి కూడా నావి కానే కావు అని నేనలాగే అనుకుంటాను అని చెప్తాడు. సో, అప్పటికి శుకుడికి కొంచెం సంతృప్తి కలిగింది. ఆయన రాజుగా ఉండి కూడా ఎలా నిస్సంగత్తుడిగా నిర్వ్యాజంగా ఉంటున్నాడో అర్థమైందనమాట. అప్పుడు ఆయన దగ్గర వీడ్కోలు తీసుకొని వ్యాసుడి యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చేసాడనమాట. అప్పుడు తిరిగి వస్తున్న కొడుకుని చూసి వ్యాసుడు చాలా సంతోషించి ఆయన్ని కౌగలించుకొని కుశల ప్రశ్నలు అయ్యాక ఎలా ఉంది ఆహ్, నువ్వు మాట్లాడావా? జనకుడు ఎలా ఉన్నాడు? నువ్వు మాట్లాడావా? ఏమన్నాడు? అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్పినవన్నీ చెప్పి ఆహ్, స్ గృహస్థాశ్రమం స్వీకరించటానికి ఒప్పుకుంటాడనమాట శుకుడు. ఆహ్, కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకొని నలుగురు కొడుకులు, ఒక కూతురు కలుగుతారనమాట వాళ్ళకి. కూతురు ఈమెను విభ్రాజుడు కీ కూతురు పేరు కీర్తి. ఈమెని విభ్రాజుడు కొడుకైన అణుహుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడట. అతడు పృథివీ పాలకుడయ్యాడట. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నట్ట. యోగ మార్గం అవలంబించాడట. సుఖ మహర్షి కూడా నారదుడి అనుగ్రహం వలన సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదెంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడట. సర్వసంగ పరాంగుఖుడై దైవ ధ్యానంలో మునిగిపోయాడట. అటుపైన ఒకనాడు యోగ బలంతో
ఆ గిరి శిఖరం నుంచి పైకెగిరి సిద్ధి పొందాడట. ఆకాశంలో సూర్యుడిగా వెలుగొందాడట. శరీరమేమో గిరి శిఖరం మీద పడిపోయిందిట. వ్యాసుడికి విషయం తెలిసి పుత్రశోకం పట్టలేకపోయాడట. అయ్యో! నా కొడుకు పోయాడే అని చెప్పి బాధపడిపోయి కైలాస శిఖరం చేరుకున్నట్ట. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడట. తిరిగి తిరిగి చాలా బాధపడుతూ, ఏడుస్తూ పుత్ర శోకంతో ఏడుస్తూ ఉంటే శివుడికి జాలిపడి ఈ ఏంటి ఇలా హ్మ్, ఏమిటి వెర్రి దుఃఖించకు, నీ పుత్రుడు మహాయోగి దుర్లభమైన పరమగతిని పొందాడాయన, శివ సాయుధ్యం పొందాడు. అలాంటి వాడి గురించి నువ్వెందుకు విలపిస్తున్నావు అనని చెప్పి అంటే ఆ కొడుకు వల్ల నీకెంత కీర్తొచ్చిందో నీకు తెలుసు కదా! అలా విలపించకు అని ఎంత చెప్పినా కూడా ఆయన బాధ తీరలేదట. అప్పుడు శివుడు అయితే ఒక పని చెయ్యి. నీకు నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి పొందు. శోకం విడిచిపెట్టు అని చెప్పి వరం ప్రసాదించాడట. అప్పుడు ఆయనకి వ్యాసుడికి తన పక్కనే కొడుకు నీడ కనిపించిందట. దాంతో సంతృప్తి చెందాడట. ఏడుపు మానేసి ఆ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడట. తన ఆశ్రమానికి వెళ్లి ఆహ్, ఆహ్, వ్యాసుడు ఏమి చేశాడు? ఎలా కాలం గడిపాడు? అని సౌనకాది మహామునులు సూతుడిని అడిగారు. ఇది ధృతరాష్ట్ర జన్మము ఇది రేపు చెప్పుకుందామండి. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. క్షమితాం. జై శ్రీ మాతాజీ.